ఏంటంటే మనకు వచ్చే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఉపాధి సృష్టి ఎంతవరకు అంటే ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయగలిగాము. అలాగే మామూలుగా ప్రతి ఒక్కరికి తెలిసిందే ప్రధానమంత్రి సడక్ యోజన, అలాగే పిఎంజి ఎన్ఆర్జీఎస్ పథకాలే కాకుండా ఇంకేమైనా కొత్తగా ఇప్పుడు ఇస్తున్న మన 7 నాకు తెలిసి ప్రకాశం కూడా కలిపారని చెప్పారు. ఈ 8 జిల్లాలని ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎంతవరకు క్రియేట్ చేయాలి, ఎందుకంటే అది మన మోటో కూడా మన ఎన్డీఏ గవర్నమెంట్ది. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఏం చేయగలుగుతున్నాం, అలాగే ఈ డిస్ట్రిక్ట్స్లో సోషియో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ డేటా సర్వే ఏమైనా చేయించామా, దాన్ని బట్టి ఈ 8 డిస్ట్రిక్ట్లో ఏదానికి ప్రయారిటీ ఇవ్వాలనేది నేను మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి పల్లె సింధూరారెడ్డి. అధ్యక్ష, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం వెనుకబడిన జిల్లాలకి స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకి ఎంతవరకు శాంక్షన్ అయింది, అలాగే మనకి కేంద్రానికి రీఆర్గనైజేషన్ సందర్భంగా చేసిన వాగ్దానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము దానికి ఆమోదించి కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. కడప జిల్లా నుంచి వచ్చి కర్నూలులో బెంచ్ ఏర్పడడం అనేది మా యొక్క రాయలసీమ జిల్లాల యొక్క అభివృద్ధికి ఎంతనో దోహదం చేస్తుంది. ఈ బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల క్యాపిటల్ అయిన అమరావతికి రాయలసీమ జిల్లాల నుంచి రోడ్లు కానీ రైల్వేలు కానీ వ్యవస్థను ఇంప్రూవ్ చేయడానికి కూడా ఎంతో అవకాశం ఉంటుంది. అలాగనే ఇక్కడ దాదాపు 1.5 కోటి జనాభా ఉన్న రాయలసీమ నుంచి వాళ్ళకి పేరు తెచ్చే విధంగా ఈ బెంచ్ ఏర్పాటు చేయడం అనేది కూడా వాళ్ళకి సౌలభ్యంగా ఉండడానికి మేమందరం స్వాగతిస్తున్నాము అధ్యక్ష. అలాగనే దాదాపు భారతదేశంలో 7 రాష్ట్రాల్లో ఈ యొక్క బెంచ్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో మన రాష్ట్రం కూడా చేరడం అనేది చాలా సంతోషం అధ్యక్ష. ఈ సభ ద్వారా ఈ కర్నూలులో ఈ యొక్క హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం మేమందరం స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదట ఫరూక్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. రాయలసీమలో మరి గత 5 సంవత్సరాలు రాయలసీమలో ఉన్న అందరం కూడా నాయకులను వైసీపీ నాయకులు ఏం చేశారు అంటే రాయలసీమకి హైకోర్టు తీసుకొస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకుంటూ వాళ్ళ కొద్దీ వాళ్ళే సంబరాలు చేసుకొని రాయలసీమ వాసుల్ని మోసం చేయడం జరిగింది అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ అడిగినా, ఉద్యోగాలు అడిగినా, రోడ్లు అడిగినా, ఏది అడిగినా కూడా హైకోర్టు వస్తుంది అని చెప్పి రాయలసీమ వాసుల్ని మోసం చేస్తున్నాడు అధ్యక్ష. మరి ఆలగడ్డలో గత 5 సంవత్సరాల్లో మరి ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి అయితే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చి హైకోర్టు ఆలగడ్డలో పెడతానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే ఎంత సిల్లీగా ఏదంటే అది చెప్పచ్చు అని చెప్పి ఒక ఉద్దేశంతో గత వైసీపీ నాయకులు విన్నారు అధ్యక్ష. మొదటి నుంచి కూడా బెంచ్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తూ వచ్చారు అధ్యక్ష. మరి ఈ రోజు బిల్లు ఆమోదం చేయడానికి ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం ద్వారా తెలియజెప్పారు రాష్ట్రానికి. అదే కాదు అధ్యక్ష, ఇంతకు ముందు ఏసీబీ కోర్టు కూడా కడప జిల్లాకు రావాలని చెప్పి కడపకు రావాలని చెప్పి ఉండింది, అది మళ్ళీ కర్నూలుకు పోయింది. ఆ విధంగా ఎందుకు